Good afternoon, guys. So, match day ఈరోజు అండ్ యాజ్ యూ కెన్ సీ హైదరాబాద్లో వెదర్ అయితే లిటిల్ బిట్ కూల్, ఎక్కువ సన్నీ లేదు. యూ కెన్ సీ ద క్లౌడ్స్. సో ఆఫ్టర్ హ్యావింగ్ మై లంచ్, మీ అండ్ మై ఫ్రెండ్స్ ప్లేడ్ BGMI for some time. And while I was playing, సడన్గా వర్షం స్టార్ట్ అయింది బయట అండ్ ఇట్ వాజ్ లైక్ చాలా హెవీ రెయిన్ స్టార్ట్ అయింది. యో గాయస్, హైదరాబాద్లో వర్షం స్టార్ట్ అయింది. చాలా ఎక్కువ పడుతుంది, యూనో థండర్స్ వస్తున్నాయి. హైదరాబాద్ నిజంగా అన్ప్రెడిక్టబుల్, అంటే చెప్పలేం. ఈరోజు ఫుల్ ఎండ్ ఉంటుంది, నెక్స్ట్ డేయో సో ఇప్పుడు మనం టెర్రస్ మీద ఉన్నాం. నాకు డైలీ అలవాటు, లైక్ ఎప్పుడు టైం దొరికినా కూడా టెర్రస్ మీదకి వచ్చి ఐ ఎంజాయ్ ద సన్సెట్. సో ఈరోజు మధ్యాహ్నం లైట్గా వర్షం అయితే పడ్డది కదా, సో సన్సెట్ అంత బ్యూటిఫుల్ లేదు, బట్ యూనో ఆ కలర్స్ అయితే వచ్చాయి స్కై మీదకి. లెట్ మీ జస్ట్ షో యూ. సో విజువల్ అయితే ఎలా ఉంటుంది, యూ కెన్ సీ అరౌండ్ మీ. స్కైలో కలర్స్ ఉన్నాయి. ఈరోజు లైట్గా వర్షం పడ్డది, సో క్లౌడ్స్ యూనో ఎక్కువ ఉన్నాయి. లేకపోతే ఈ ఏరియా మొత్తం యూనో ఆరెంజ్ ఎల్లోయిష్ కైండ్ ఆఫ్ యూనో కలర్ ఉంటుంది స్కైలో. వర్షం పడుతుందేమో, లైట్గా డార్క్ అవుతుంది. యూ కెన్ సీ ద హెయిర్. గాలి చూసిరా, ఆ లాస్ట్లో కనిపిస్తుందా? చాలా డార్క్ ఉంది అక్కడ క్లౌడ్స్. మేబీ అక్కడ వర్షం పడుతుంది, మేబీ ఆ ఏరియా మొత్తం డార్క్ ఉంది. అది ట్యాంక్, టెర్రస్ కాదు. సో ట్యాంక్ మీద పోయి ఐ చిల్. సో అయిపోయింది టెర్రస్. నో వీఆర్ గోయింగ్ టు గో డౌన్ అండ్ వాచ్. ఏం తీసుకొచ్చినాక ర్యాబిట్ కదా బన్నీ. చోలు చూడు ఎంత ఉన్నాయి. కొన్నావా? టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్నాం అండ్ ఆల్రెడీ మ్యాచ్ కూడా స్టార్ట్ అయిపోయింది. అండ్ అభిషేక్ శర్మ మళ్ళీ యూనో స్టార్క్ క్లీన్ బోల్డ్, మళ్ళీ స్టార్టింగ్ ఫస్ట్ ఓవర్లోనే వికెట్ పోయింది మళ్ళీ. బట్ దేర్ ఈస్ వన్ గుడ్ థింగ్, గ్రౌండ్లో అయితే యూనో ఆరెంజ్ ఫ్లాగ్స్ ఎక్కువ ఉన్నాయి ఈసారి. కేకేఆర్ ఫ్లాగ్స్ అండ్ ఆరెంజ్ ఫ్లాగ్స్ ఆల్మోస్ట్ యూనో ఫ్లాగ్స్ కూడా బ్యాటిల్ చేస్తున్నాయి. స్టార్క్కి నాకు తెలిసి మళ్ళీ 3 overs ఇస్తారు స్టార్టింగ్లోనే. చాలా టైట్ వేస్తున్నారు బౌలింగ్ అసలు. అరే ఏంది, అరే హెడ్ కూడా పోయిండ్రా, 2 wickets. అదిగో 11 for 2, 1 wicket అనుకున్నా. 2 wickets పోయినాయి. బౌలింగ్ నెక్స్ట్ లెవెల్. బాల్ అసలు మామూలు బాల్ కాదు అది. రెబల్ స్టార్ తిరుపతి త్రిపాఠిరా. చూడరాడు స్పీడ్ చూడు, 144. ఆడు వరల్డ్ కప్ బౌలింగ్ వేస్తుంటాడు. ఆడ ఓవర్ ఓని వద్దు మనకి, స్టార్క్ ఓవర్ వదిలేండి, ఏం పర్లా, అన్నీ డాట్స్ పడినాయి, మొక్కలు నాటుకుంటాడు. ఒక డాట్ బాల్కి 500 trees ప్లాన్ చేస్తారంట. ఏం పర్లా, ఒక ఓవర్ డొనేట్ చేసేద్దాం మనం స్టార్క్. 3000 trees ఇన్ స్టార్క్ ఓవర్. గో గ్రీన్.
అవుట్ బ్రో 3 వికెట్స్ పవర్ ప్లే ఇంకా కాలే, ఇంకా 10 balls ఉన్నాయి. బ్రో 6 వెరీ గుడ్ బ్రో శభాష్. పవర్ ప్లే అయితే అయిపోయింది. సో ద స్కోర్ ఈస్ 40-3. సో 3 వికెట్స్ అయితే పడ్డాయి పవర్ ప్లేలో. దట్స్ నాట్ గుడ్ ఫైనల్స్కి, ఐ నో, బట్ ఓకే. నితీష్ ఇంకా మార్క్రమ్ అయితే ఇప్పుడు ఉన్నారు. మచ్ ఇంపార్టెంట్ పార్ట్నర్షిప్ ఇప్పుడైతే. సో ఎస్, వీళ్ళిద్దరూ అయితే ఉండాలి, పోవద్దు అంత ఈజీగా. ఏం ఆడుతుర్రా మీరు? అరే ఒక పార్ట్నర్షిప్ బిల్డ్ అవుతలే. 47-4. ఇంకా ఫుల్ ప్రెషర్. మళ్ళీ క్లాస్ అని వస్తాడు. ఇంకా స్లో అయిపోయింది, ఇంకా రన్ రేట్ స్లో అవుతుంది. 10 overs కూడా కాలే, 4 wickets. ప్రతి సీన్ క్లైమాక్స్ లో ఉంటుంది. ఏం ఆడుతుర్రా మీరు? గల్లీ క్రికెట్ కూడా రే ఇట్లా ఆడుతురేంద్రా? 100 అయినా కొడతారా? అందరు గాల్లో లేపుతా. అరే స్కోర్ బిల్డప్ చేయండి రా మీరు. మరీ అంత ఘోరంగా ఆడితే ఐ కెన్ అండర్స్టాండ్ వాళ్ళ బౌలింగ్ చాలా స్ట్రాంగ్ ఉందని, బట్ ఇలా మరీ ఒకరి తర్వాత ఒకరు పోవడం లేదు. మావాడైతే నిద్రపోయిండు, ఇక మ్యాచ్ పోయింది అనుకోండి. ఏ టీం అవును? కేకేఆర్. సో ఎస్ గైస్, కంగ్రాచులేషన్స్, మనం 100 దాటేసినాం యాజ్ అ టీమ్. సో అసలు మామూలు టార్గెట్ కాదు, చాలా మిరాక్యులస్ అండ్ బ్రిలియంట్ టార్గెట్. అసలు డిఫెండ్ చేసుకోవడానికి చాలా చాలా స్కోప్ ఉంది. వీ కెన్ డిఫెండ్ ఇట్ రియలీ వెల్. సో 100+ చేసినాం. అవర్ స్కోర్ ఈజ్ 113 ఆల్ అవుట్. ఇంకా 1 hour ఉండే అనుకుంటాం. సో ఎనీవే, ఐ హ్యావ్ నో వర్డ్స్. బ్రిలియంట్ పర్ఫార్మెన్స్ అసలు. సోషల్ మీడియాకు 2-3 days రాకూడదు ఇంకా, అంతే. అండర్ గ్రౌండ్ వెళ్ళిపోవాలి. Well, it's straight up into the hospitality suite. Set up for the supporters. Look at this. Kapow! They're racing away. టు బి ఆనెస్ట్, ఆ స్కోర్ అసలు డిఫెండబుల్ కాదు. ఇట్స్ అ వెరీ లో స్కోర్. వెరీ 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 మచ్ లో స్కోర్. అట్లీస్ట్ ఒక 150 or 160 ఉంటే ఒపీనియన్ వేరే ఉండేది. Massive following the dugout. It's gone away. They win. ఫైనలీ కేకేఆర్ హ్యాస్ వాన్ ద 3rd IPL టైటిల్. చాలా అటాకింగ్గా ఆడారు. సో 10 hours వరకు కూడా వెయిట్ చేయాలి. ఐ థింక్ 9.3 or something. ఇట్స్ లైక్ LSG వర్సెస్ ఇది లాగా అయిపోయింది. వెరీ క్విక్ అయిపోయింది మ్యాచ్. ఇట్స్ ఓకే. వీ హ్యాడ్ అ గ్రేట్ సీజన్ యాజ్ అ టీమ్. వీ హ్యాడ్ అ రియలీ గుడ్ సీజన్. ఫైనల్స్ ఓకే, మనం అనుకున్నట్టు జరగలే. అంటే చాలా డెవాస్టేటింగ్ ఉండే రిజల్ట్స్. లైక్ వీ ఎక్స్పెక్టెడ్ సమ్వేర్ నియర్ క్లోజ్, లైక్ ఫైటింగ్ టోటల్. అసలు విన్ అయిపోతాం అనుకున్నాం, అలాంటి టీం మనది. బట్ ఎనీవే, ఇట్ ఈస్ నాట్ అవర్ డే. డెఫినెట్లీ నాట్ అవర్ డే. వెరీ బ్యాడ్ డే. మన దగ్గర కూడా చాలా ప్లస్ పాయింట్స్ ఉన్నాయి. వీ హ్యాడ్ ఎ గ్రేట్ సీజన్ 2024 IPLలో. SRHకి సూపర్ సీజన్ ఇది. నంబర్ ఆఫ్ 4s మన టీంలోనే ప్లేయర్కి, హెడ్కి. నంబర్ ఆఫ్ 6s కూడా అభిషేక్ శర్మకి. ఎనీవే, cheers to Kolkata Knight Riders and the whole team. 3 times in this IPL, 3 times SRH ni they destroyed each and every time. So చూడలేకపోయినా అబ్బా, అసలు చాలా హర్టింగ్ ఉంటుండే. ఎందుకంటే చాలా హెల్ప్లెస్ స్టేట్లో ఉండే మనం. సెకండ్ ఇన్నింగ్స్లో మాత్రం ఒక్క వైడ్ పోయినా కూడా ఇట్ వాస్ లైక్ రన్స్ వర్ బ్లీడింగ్ అని చెప్పచ్చు. ఈవెన్ 1 run వాజ్ ఇంపార్టెంట్. అంత లో స్కోరింగ్ మ్యాచ్ అయిపోయి ఉండే ఫైనల్స్లో. And I think this is the lowest scoring final match in the IPL history. Better luck next time, next season, even more stronger. Yeah, once again, congrats to KKR. And that's how we end this vlog. So
హోప్ యూ గైస్ లైక్డ్ ఇట్. సో ఈ వ్లాగ్ ఒకవేళ నచ్చితే గో డౌన్ దే, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్. ఓకే, we'll come again with another interesting and entertaining vlog. Until then, stay safe, keep smiling and happy gundandi. Okay, peace out guys.